నా పేరు తేజ. నేను ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. ఇది నా యొక్క ఛానల్ సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22. దీని స్పెషల్ ఏంటంటే చాలామంది వర్కింగ్ ఎంప్లాయీస్ సివిల్ ఇంజనీరింగ్లో ఫీల్డ్స్లో వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. లైక్ ఎస్ఎస్సి జేఈ కానీ, ఆర్ఆర్బి జేఈ కానీ, ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ, టీఎస్పీఎస్సీలో కానీ, ఏపీపీఎస్సీలో కానీ. వాళ్ళకి ఏమవుతుందంటే వర్కింగ్ టైమ్స్లో మనం ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. సో మనం ఈ ఛానల్ ద్వారా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మెయిన్గా ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సింపుల్గా ఏదైనా సరే సబ్జెక్ట్, లైక్ మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కానీ, అలాగే మన బిల్డింగ్ మెటీరియల్స్ కానీ, ఫ్లూయిడ్ మెకానిక్స్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, అలాంటిది ఏదైనా సరే మన వాళ్ళు అంటే మన సివిల్ ఇంజనీర్స్ ఈజీగా, ఫ్రీగా, అలాగే సింపుల్గా నేర్చుకునే ప్రతి ఐటమ్ని కూడా నేను ఈ ఛానల్ ద్వారా ఈ వీడియోస్ అన్నిటిని కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఛానల్ నేమ్ వచ్చి సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరూ కూడా. దీని యొక్క లింక్ నేను దీని డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. మెయిన్గా ఈరోజు ఇదే ఫస్ట్ నా వీడియో. నేను ఈ వీడియోలో అందరికీ ఏమి చెప్పాలనుకున్నానంటే, ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే అసలు సివిల్ ఇంజనీర్స్కి మెయిన్ రిక్వైర్మెంట్ ఏంటి, మెయిన్గా ఏం కావాలి అనేది నేను ఈ వీడియో ద్వారా చెప్తాను. సో సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22 అనేది చాలా ఆపర్చునిటీస్ గవర్నమెంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. మనకు ఆల్రెడీ ఎక్కువగా తెలిసిందే ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ, టిపిబిఓ కానీ, సర్వేయర్ కానీ, అలాగే మనకి పాలిటెక్నిక్ లెక్చరర్స్, అలాగే గేట్ ద్వారా కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ ఏ ఆపర్చునిటీకి వెళ్ళాలన్నా సరే మనకి సివిల్ ఇంజనీరింగ్లో మంచి పట్టు ఉండాలి. అంటే మన టెక్నికల్ నాలెడ్జ్లో మనకి చాలా వరకు గ్రిప్ ఉండాలి. చాలామంది ఏంటంటే చదివే టైంలో బేసిక్స్ వరకు కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఛానల్ ద్వారా నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మనం ఏమేమి చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్స్ మనకి ఇంపార్టెంట్, ఏ సబ్జెక్ట్స్ని ఎలా చదవాలి, లేదా ఏ సబ్జెక్ట్లో స్టాండర్డ్స్ అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి మనకి, అలాంటి స్టాండర్డ్స్ కానీ ఏమైనా సరే ఈ ఛానల్ ద్వారా మనం అందరికీ కూడా నేను ఈ సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22 ద్వారా అందరికీ తెలియపరచాలనుకుంటున్నాను. మెయిన్గా ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న జాబ్ ఏంటంటే ఎస్ఎస్సి జేఈ 2024. సో ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్దాం అనుకుంటే, ఎస్ఎస్సి జేఈ 2024 ఇప్పుడు మనకు ప్రజెంట్ 30 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 30 డేస్ టైంలో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనం ఒక జాబ్ సాధించాలంటే ఏమేం కావాలి అనేది నేను దీని ద్వారా చెప్పాలనుకున్నా. ఆల్రెడీ ఎస్ఎస్సి జేఈ 2024 మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ప్లస్ మనకి దానికి సంబంధించిన నోటిఫికేషన్ టైం అయిపోయింది, ఆల్రెడీ అప్లై చేసాం కూడా. దీంట్లో ప్యాటర్న్ వచ్చేసరికి మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 మనకి 200 మార్క్స్, పేపర్ 2 కూడా మనకి 300 మార్క్స్. ఇంతకుముందు ఎస్ఎస్సి జేఈ అనేది డిస్క్రిప్టివ్ పేపర్ ఉన్నది, పేపర్ 2 అనేది. ఇప్పుడు పేపర్ 2ను కూడా సింపుల్ చేసి వాళ్ళు ఆబ్జెక్టివ్ టైప్, అంటే దీన్ని ఆబ్జెక్టివ్ టైప్గా మార్చారు. ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ మనకి 100 క్వశ్చన్స్ మాత్రం ఉంటాయి. బట్ ఈచ్ క్యారీస్ 3 మార్క్స్. సో ఈ పేపర్ 2 అనేది మనకి ఇంతకు ముందు డిస్క్రిప్టివ్లో ఉండడం వల్ల ఏం జరిగిందంటే, చాలా మంది సబ్జెక్ట్ అంతా కూడా తరువుగా చదివి దాని మొత్తం పారాగ్రాఫ్స్ అన్ని చదువుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే పేపర్ 2 కూడా ఆబ్జెక్టివ్ చేయడం వల్ల మనకి ఏంటంటే మనకి ఎగ్జామ్కి కొంచెం సింప్లిఫికేషన్ ఇచ్చినట్టే. ఈ ఇయర్ మనకి ఎస్ఎస్సి జేఈ 2024లో అరౌండ్ 968 వేకెన్సీస్ ఉన్నాయి. ఓవరాల్ ఇవి ఎలక్ట్రికల్, మెకానికల్ కూడా కలుపుకుని 968 వేకెన్సీస్. సో మనకి సివిల్ ఇంజనీర్కి అరౌండ్ 770 నుండి 800 అబోవ్ ఉన్నాయి మనకి. సో మంచి ఆపర్చునిటీ ఇది, ప్రతి ఇయర్ కూడా మనకి ఇస్తారు. సో పేపర్ 1లో ఏమేమి ఉంటాయంటే, మనకి మెయిన్గా పేపర్ 1 చూసుకుంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్. ఈ టెక్నికల్ సబ్జెక్టు ఎవరిది వాళ్ళకే ఇండివిజువల్గా ఉంటుంది. అంటే సివిల్, మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్. సో దీనికి మనకు వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటాయి, దీనికి 50 మార్క్స్ ఉంటాయి, దీనికి 100 మార్క్స్ ఉంటాయి. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది పేపర్ 1. పేపర్ 2 వచ్చేసరికి మనకి ప్యూర్గా టెక్నికల్ నాలెడ్జ్, అంటే ఓన్లీ టెక్నికల్ సబ్జెక్ట్స్ మీదే ఉంటుంది. సో నేను అనుకోవడం ఏంటంటే, లాస్ట్ ఇయర్ నుండే మార్చాడు ప్యాటర్న్. ఏం చేశాడంటే 3 మార్క్స్కి ఇచ్చేసరికి సింపుల్ న్యూమరికల్స్ కూడా యాడ్ చేశారు. అంటే 3 మార్క్స్కి ఇచ్చేసరికి మనకేంటంటే వాడు ఇచ్చిన టైం లోపు మనం ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ కంప్లీట్ చేయాలంటే ఎలా అయితే సింపుల్గా ఉంటుందో ఆ విధంగానే సింపుల్గా ఉండేలాగానే ఇచ్చాడు. సో పేపర్ 1, పేపర్ 2 లాస్ట్ 2023 నుండి మాత్రమే మనకి ఇది డిస్క్రిప్టివ్ నుండి ఆబ్జెక్టివ్ చేయడం జరిగింది. సో మనం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ గురించి చెప్పాలనుకుంటే ఏంటంటే,
ప్యూర్గా ఇది డిప్లొమా బేస్ జాబ్ అయినా సరే మాక్సిమం బీటెక్ వాళ్ళు కూడా చాలా మంది అప్లై చేస్తున్నారు. అప్లై చేసిన వాళ్ళు బీటెక్లో ఉన్న వాళ్ళకి మాత్రం జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉండే ఇవన్నీ కూడా మనకి చాలా సింపుల్గా ఉంటాయి. ఏంటంటే కోడింగ్ డీకోడింగ్ కానీ, అలాగే మనకి డైరెక్షన్స్ కానీ, ఏజెస్ మీద కానీ, అలాగే న్యూమరికల్స్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఇలాంటివన్నీ. అలాగే మిస్సింగ్ అంటే సపోజ్ ఇలా బాక్స్ ఇచ్చేసి ఈ 4 ఇచ్చి ఇలా ఉంచేసి ఇంకోటి దాంట్లో ఇంకోటి ఇచ్చి ఇలాగా మిస్సింగ్ ఇమేజెస్ అంటే ఏదైనా ఒక ఇమేజ్ దాన్ని డ్రా చేసినప్పుడు దాంట్లో మిస్సింగ్ ఒక కింద 4 ఆప్షన్స్ ఇచ్చి మనకి దాని నుండి చూస్ చేసుకోమన్నాడు. ఇక్కడ మెయిన్ గా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మనకు కావాల్సిన ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే మనం అంత బాగా ఇవి కంప్లీట్ చేయగలం. సో ఇంకోటి నెక్స్ట్ జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్ మాత్రం మనం మస్ట్ ఫోకస్ ఏరియా. జనరల్ అవేర్నెస్ లో ఏంటంటే మనకి మెయిన్ గా పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఈ మూడిటితో కూడా ఇంటర్లింక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా జరిగే ప్రతి కరెంట్ అఫైర్స్ ని కూడా ఈ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చాలా రిలేట్ చేసి అడుగుతున్నాడు. ఈ మధ్యలో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా ఈ సబ్జెక్ట్స్ ని రిలేట్ చేస్తూ క్వశ్చన్స్ అడుగుతాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా జరిగింది ఏంటంటే మనకి ఈ పాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఏంటంటే రీసెంట్ గా మన గవర్నమెంట్ ఒక ఎలక్షన్ కమిషన్ బిల్ ఒకటి పెట్టారు. సో ఎలక్షన్ కమిషన్ బిల్ ఏం చేశారంటే ఇంతకుముందు 1+3 ఉండేది. మామూలుగా పిఎం అడ్వైజ్ బేసిస్ మీద మనకి వీళ్ళని ఎన్నుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఒక రెండు కమిటీస్ వేశారు. ఆ 2 కమిటీస్ ఏం చేసిందంటే ఒకటేమో ఈ 2 కమిటీస్ కలిపి ఇచ్చిన నేమ్స్ ని చూసుకుని ప్రెసిడెంట్ ఈ 1+3ని డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు దీని మీద అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ కానీ, అది ఉండే పార్ట్ కానీ, షెడ్యూల్ కానీ, లేకపోతే ఇంతకుముందు వీళ్ళని ఎలా అపాయింట్ చేసేవాళ్ళని కానీ, అలాంటి ప్రొసీజర్స్ కానీ అలాంటివన్నీ కూడా అడగచ్చు. సో ఈ విధంగా మనం ప్రతి అంశాన్ని కూడా మనం కరెంట్ అఫైర్స్ ని అలాగే మన సబ్జెక్ట్ ని రిలేట్ చేసుకుంటూ ఈ జనరల్ అవేర్నెస్ అనేది చదవాలి. మనకున్న టైం 30 డేసే కాబట్టి మనం మెయిన్ గా ఏం చేయాలంటే ప్రీవియస్ పేపర్స్ కానీ, ఏదైనా టెస్ట్ సిరీస్లు కానీ మెయిన్గా ఈ 30 డేస్లో మనకున్న 30 డేసే కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ ప్రీవియస్ పేపర్స్ మాత్రం మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా. క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తున్నారు, అసలు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు నేను టెక్నికల్ వైజ్గా కూడా మీకు ఒకసారి మొత్తం మనం ఏ ఏరియాస్ చూసుకోవాలనేది కూడా దీంట్లో చెప్తాను. టెక్నికల్గా మనకి మెయిన్గా బిల్డింగ్ మెటీరియల్స్ అనే సబ్జెక్టు బాగా ఎక్కువ ఫోకస్ చేసే ఏరియా బిల్డింగ్ మెటీరియల్స్. దీని నుండి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 20 మార్క్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ కాంక్రీట్ టెక్నాలజీ కూడా 10 to 12 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత మనకి సాయిల్ మెకానిక్స్. ఈ మధ్య రీసెంట్ ఎగ్జామ్స్లో సాయిల్ మెకానిక్స్ కూడా ఎక్కువగా చూస్తున్నాం మనం. దీన్ని కూడా అరౌండ్ 10 మార్క్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం వీటిలో ఏం చదవాలి అంటే బిల్డింగ్ మెటీరియల్స్ తీసుకుంటే మనం స్టోన్స్, రాక్స్, అలాగే బ్రిక్స్, పెయింట్స్, వార్నిషెస్, తర్వాత వుడ్. ఇందులో కూడా మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా చదవాల్సిన అవసరం లేదు. స్టోన్స్, టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్. రాక్స్ ఏమేమి ఉంటాయి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, ఇవన్నీ కూడా మనం జస్ట్ అవుట్లుక్ అంటే ఏంటి, సెడిమెంటరీ అంటే ఏంటి, ఇగ్నియస్ అంటే ఏంటి, మెటమార్ఫిక్ అంటే ఏంటి, దాని యాక్షన్ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి. బ్రిక్స్ తీసుకుంటే మాత్రం దాంట్లో ఉన్న బ్రిక్స్లో మనకి టెస్ట్ చూసుకోండి. టెస్ట్ అంటే కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ చేస్తాము, వాటర్ అబ్జార్ప్షన్ టెస్ట్ చేస్తాము, ఫీల్డ్ టెస్టులు చేస్తాము. ఇవన్నీ కూడా బ్రిక్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి. సో టైప్స్ ఆఫ్ బ్రిక్స్ అంటే ఫస్ట్ క్లాస్ బ్రిక్, సెకండ్ క్లాస్ బ్రిక్, థర్డ్ క్లాస్. దీని యొక్క స్ట్రెంత్స్ ఉంటాయి 10 MPa, 7.5 MPa, 5 MPa. ఇలాగా సింపుల్గా అంటే దాని మీద ఉన్న బేసిక్ ఐడియా మనకి మాత్రం కంపల్సరీగా ఉండాల్సి. సో ఇది బ్రిక్స్ గురించి. అలాగే పెయింట్స్ చూసుకుంటే టైప్స్ ఆఫ్ పెయింట్స్,
వాటర్ పెయింట్స్, వార్నిషెస్, డిస్టెంపర్స్ ఏమేమి ఉన్నాయి. దాంట్లో మనకి ఎగ్జాంపుల్స్ అంటే సపోజ్ ఒక టర్పంటైన్ ఆయిల్ ఉంది, అది వెహికలా, బేసా, లేకపోతే క్యారియరా ఏంటి అనేది ఆ విధంగా పెయింట్స్ సంబంధించింది కూడా మనం చూసుకోవాలి. అలాగే వుడ్ ఉందంటే మనకి వుడ్లో టైప్స్ ఉంటాయి, సాఫ్ట్ వుడ్, హార్డ్ వుడ్. దీని ఎగ్జాంపుల్స్ ఏంటి. అలాగే వుడ్కి డిఫెక్ట్స్ ఉంటాయి, టెంపర్ డిఫెక్ట్స్ అంటారు. ఈ టెంపర్ డిఫెక్ట్స్ ఏంటి, సింపుల్గా పైన జస్ట్ అసలు వుడ్ అంటే ఏంటి, వుడ్ ఏ టైప్స్, దాని ఎగ్జాంపుల్స్, దాంట్లో ఉండే డిఫెక్ట్స్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వేరే సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడు మనం బిల్డింగ్ మెటీరియల్స్ గురించి చెప్పాం. కాంక్రీట్ టెక్నాలజీ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఈ మధ్యలో. ఎందుకు కాంక్రీట్ టెక్నాలజీ మెయిన్ రోల్ ప్లే చేస్తుందంటే, కాంక్రీట్ టెక్నాలజీ అనేది ఫస్ట్ సిమెంట్తో స్టార్ట్ అవుతుంది మనకి. సో మనకి ఏంటంటే సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో వెట్ ప్రాసెస్, డ్రై ప్రాసెస్ అని రెండు ఉంటాయి. దీని ఎలాగా, ఈ ప్రాసెస్ ఎలాగా, అలాగే దీన్ని టెంపరేచర్ ఎంత మనం మెయింటైన్ చేసి సిమెంట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఈ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి చాలాసార్లు అడిగిన బిట్ ఏంటంటే, ఏ టెంపరేచర్ దగ్గర మనం దాన్ని హీట్ చేస్తాం అనేది సిమెంట్ గురించి అడిగాడు. అలాగే సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా మొత్తం చూసేసి అక్కర్లేదు, ఏదైతే సింపుల్గా ఉండే పాయింట్లు ఏముంటాయో అవి మాత్రం మనం కంపల్సరీగా దాని మీద తెలుసుకోవాలి. సో సిమెంట్లో టైప్స్ ఉంటాయి మనకి, ఓపీసీ, పీపీసీ, సల్ఫేట్ రెసిస్టెంట్ సిమెంటు, వైట్ సిమెంటు, తర్వాత వచ్చి మనకి హైడ్రోఫోబిక్ సిమెంటు. వీటిలో ఏంటంటే ఓపీసీ సిమెంటు మనం ఏ కన్స్ట్రక్షన్ వాడతాం, పీపీసీ దేనికి, సల్ఫేట్ రెసిస్టెంట్ దేనికి, వైట్ సిమెంట్ దేనికి, హైడ్రోఫోబిక్ దేనికి. సో ఇలాగ ఉన్న ప్రతిదీ కూడా ఈ సిమెంట్ యొక్క ప్రతి ఇంపార్టెన్స్ మనకి జస్ట్ అది మాస్ కన్స్ట్రక్షన్కి దేనికి వాడతాం. అలాగే మన వాటర్ దగ్గరలో వాడేటప్పుడు ఏ టైప్ ఆఫ్ సిమెంట్ వాడతాం, వైట్ సిమెంట్ ఏం వాడతాం. వైట్ సిమెంట్ బేస్ కింద చేసి మనం చాలా సిమెంట్స్ని కూడా మనం ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి దాని మీద కూడా మనకి తెలుసుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా మ్యాక్సిమం నేను ట్రై చేసి నేను ఒక షార్ట్ కట్లో నేను అన్ని కూడా ఒక నోట్స్ లాగా రాసి నేను దీంట్లోనే పెడతాను. దీని ద్వారా కూడా నేను ఇలాంటివన్నీ ఒక పీడిఎఫ్ లాగా చేసి కానీ, పీడిఎఫ్ లాగా కానీ, రిటర్న్ ఫార్మేట్లో కానీ, నేను హ్యాండ్ రిటర్న్ ఫార్మేట్లో కానీ మీ అందరికి కూడా చేస్తాను. సో నెక్స్ట్ కాంక్రీట్ టెక్నాలజీలోనే ఇంకా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే టెస్ట్స్. సిమెంట్ మీద చేస్తాం మనం టెస్ట్లు, అలాగే కాంక్రీట్కి చేస్తాం, సిమెంట్ మోటార్ మీద చేస్తాం. ఈ టెస్ట్లు కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి అడిగేది ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడుగుతాడు. ఏంటంటే ఫైనెస్ ఇచ్చి దాని ఆపరేటర్స్ ఏంటి సిమెంట్కి, అలాగే కంప్రెషన్, అలాగే మనకి దీని కంప్రెసివ్ స్ట్రెంత్గా ఇచ్చి దాన్ని ఏ మిషన్ ద్వారా మనం చేస్తాము. అలాగే టెన్జైల్ స్ట్రెంత్, స్ప్లిట్ టెన్జైల్ స్ట్రెంత్, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏంటంటే క్యూబ్ డైమెన్షన్స్. కాంక్రీట్కి మనం 150x150 క్యూబ్ తయారు చేస్తాం. ఈ 150x150 అనేది స్టాండర్డ్. సో ఇలా కాకుండా దీంట్లోనే రిలేటెడ్గా ఏమడుగుతాడంటే, ఒకవేళ క్యూబ్ 100x100 అయితే స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుద్దా తగ్గుద్దా. సో మనం సింపుల్ లాజిక్ ఏంటంటే స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా. ఏరియా ఎప్పుడైతే రెడ్యూస్ అవుద్దో ఫోర్స్ పెరుగుద్ది. సో స్ట్రెస్ సేమ్ ఉన్నదానికి అంటే స్ట్రెంత్ సేమ్ ఉన్నదానికి ఒకవేళ మనం ఏరియా తగ్గిస్తే దాని లోడ్ అనేది పెరుగుద్ది. స్ట్రెంత్ మాత్రం పెరుగుద్ది అంటే స్ట్రెంత్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఏరియా పెంచితే లేదా ఏరియా తగ్గిస్తే ఫోర్స్ పెరుగుద్ది, ఏరియా పెంచితే ఫోర్స్ అనేది తగ్గుద్ది. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నమాట. మనం కనుక ఫోర్స్ పెరుగుతుంది అంటే లేదా లోడ్ పెరుగుతుంది అనుకుంటే అక్కడ ఏరియా తగ్గిందని అర్థం. సింపుల్ లాజిక్ ఏంటంటే మనకి స్ట్రెస్ ఈక్వల్ టు ఫోర్స్ పర్ ఏరియా. ఈ ఏరియా అనేది తగ్గుతుంది, ఇక్కడ 100 చేసాం, అప్పుడు లోడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో అది చిన్న కాన్సెప్ట్. మనం ఎక్కువగా ఏంటంటే ఫార్ములాస్ బట్టి కూడా మనం రిలేషన్ అనేది చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో అదొక రకమైన మనకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకా ఇదే దానిలో మనం చూసుకుంటే లైమ్ వాటర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ లైమ్లో టైప్స్ ఉంటాయి, హైడ్రేటెడ్ లైము,
స్లేకులేము అని సంథింగ్ ఈ టైప్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిసారి ఎగ్జామ్లో లైమ్ మీద కూడా చాలా సార్లు కాన్సన్ట్రేట్ చేసి అడిగారు. కాబట్టి దీని మీద కూడా మనకు ఐడియా ఉండాలి. నెక్స్ట్ డిజైన్ స్ట్రెంత్, డిజైన్ మిక్స్లో ఏమడుగుతుందంటే డిజైన్ మిక్స్ ఏ విధంగా చేస్తారు, దాని ఫార్ములా ఏంటి అనేది చిన్న సింపుల్గా ఉండేవి అడుగుతారు. అది ఒకటి. నెక్స్ట్ ఇంకా కాంక్రీట్ టెక్నాలజీలో మనం చేయాల్సిన మ్యాటర్ చాలా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే మేము మెయిన్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే మనకి ఏ విధంగా అడుగుతున్నాడు అనేది ఒక ఐడియా వస్తుంది. సో అది ఎస్ఎస్సి జేఈ గురించి మనం ఈ 30 daysలో చేయాల్సింది ఏంటంటే, ఎక్కువగా మనకి టైం లేదు కనుక ఇప్పటి నుండి ఎవరైనా చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా ప్రీవియస్ పేపర్స్ అనేది చూడండి. అలాగే ఏ టెస్ట్ సిరీస్ని అంటే ఏ ఇన్స్టిట్యూట్ని నేను సజెస్ట్ చేయలేను, కానీ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా మీరు క్లాస్ తీసుకున్నా సరే దాంట్లో ప్రీవియస్ పేపర్స్ కవర్ అయ్యే క్వశ్చన్స్ ఉండే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది తీసుకోండి. ఎందుకంటే ఎస్ఎస్సి జేఈ మ్యాక్సిమం ప్యాటర్న్ వచ్చేసరికి ప్రీవియస్ పేపర్స్ ప్యాటర్న్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. క్వశ్చన్ స్టైల్ చేంజ్ అవ్వచ్చు, కానీ క్వశ్చన్ ఇచ్చే కాన్సెప్ట్స్ మాత్రం అదే ఏరియా నుండి తీసుకుంటున్నాడు కాబట్టి మనకు అది యూజ్ అవుద్ది. సో ఎస్ఎస్సి జేఈలో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది అది. నేను దీని మీద కూడా మీకు ఎప్పటికప్పుడు బేసిక్స్, అలాగే సాయిల్ మెకానిక్స్ చూసుకుంటే ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ సాయిల్స్ ఉంటుంది మనకి. ఈ ఆరిజిన్ ఆఫ్ సాయిల్స్ ఏంటంటే టైప్స్ ఉంటాయి ఇందులో. ఎవోలియన్ సాయిల్స్ అని, మెరైన్ సాయిల్స్ అని, అలాగే కొల్యూవియల్ సాయిల్స్ అని, అలూవియల్ సాయిల్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటంటే బై విండ్ ఎవోలియన్ సాయిల్స్, బై సీ లేదా సీ వాటర్ లేదా ఓషన్ అలాంటి వాటిలో వచ్చే మెరైన్ సాయిల్స్ అని, అలాగే కొల్యూవియల్ సాయిల్స్ అంటే బై గ్రావిటీ. అంటే ఒక రాక్ ఉన్నప్పుడు అది డిసింటిగ్రేట్ అయ్యి సాయిల్ కింద మారి అదే ప్లేస్లో కనుక అది డిపాజిట్ అయితే దాన్ని రెసిడ్యూల్ సాయిల్స్ అంటారు. అదే కనుక ఇక్కడ పేరెంట్ రాక్ అనుకోండి, ఇది ఇక్కడ కాకుండా అది ఇలాగా ఎక్కడొక్కొచ్చి ఇక్కడ డిపాజిట్ అయితే దాన్ని ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్ అంటారు. ఈ ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్లోనే టైప్స్ ఇవి. ట్రాన్స్పోర్టెడ్ సాయిల్స్లో మనకి ఎవోలియన్, బై ఎయిర్ వస్తే కనుక ఎవోలియన్ సాయిల్స్, దీనికి ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి. అలాగే కొల్యూవియల్ సాయిల్స్ ఉంటాయి. ఈ ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారండి ఈ మధ్య సిల్ట్, అదే లోయిస్, ఏ టైప్ ఆఫ్ సాయిల్, మెరైన్ క్లే, ఇలాగా 1 2 3 అలాగా 4 ఇచ్చేసి ట్రాన్స్పోర్టెడ్ బై విండ్, ట్రాన్స్పోర్టెడ్ బై సీ, ట్రాన్స్పోర్టెడ్ బై గ్రావిటీ లేదా డ్యూ టు ది ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ అలాగిచ్చి ఒకవైపు ఇచ్చి ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ పెడుతున్నారు. సో మనకి ఏంటంటే ప్రతి ఐటమ్ గురించి కూడా, ప్రతి టైప్ ఆఫ్ సాయిల్ గురించి కూడా మనకు ఐడియా ఉంటేనే మాత్రం మనం ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది చేయగలం. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఒక చిన్న తప్పు అంటే ఒకటి కూడా మనకు తెలియకపోతే చాలా సార్లు పోయిన సందర్భాలు చాలా ఉంటాయి. కాబట్టి మనం ఇవి కూడా కంపల్సరీగా చూసుకోవాలి. ఇవన్నీ మెయిన్ ఫోకస్ ఏరియాస్. ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ మాత్రం నేను ఇక్కడ చెప్తున్నాను. అలాంటి సబ్జెక్ట్ మొత్తం చదవకండి లేదా నేను చెప్పలేను. మెయిన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 30 daysలో ఏం చేయాలనేది మాత్రం ఇందులో నేను చెప్తున్నాను. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను చాలా తక్కువ కంటెంట్ లేదా మీకు అంతా కవర్ చేయకపోవచ్చు, కానీ రానున్న రోజుల్లో ఈ సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22లో మాత్రం నేను చాలా వీడియోస్ వరకు కూడా అప్లోడ్ చేస్తాను. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ప్లాస్టిసిటీ ఇండెక్స్ అనేది ఒకటి ఉంది, ఐపీ. ఇది <7, 7 to 14, అబోవ్ 14. దీంట్లో టైప్స్ ఉంటాయి. ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్, హై ప్లాస్టిక్, ఇలాంటివన్నీ మనం ప్రతిసారి వెళ్ళి అక్కడ చదువుకోకుండా ఒక దగ్గర, అంటే అలా సంబంధించిన స్టాండర్డ్స్ అన్ని కూడా ఒక దగ్గర రాసి మీకు అందజేస్తాను. ఇదే పీడిఎఫ్లో కానీ ఇదే వీడియోస్లో కానీ నేను స్టాండర్డ్స్ ఓన్లీ ఏవైతే మనకి లిమిట్స్, స్టాండర్డ్స్ లేదా టైప్స్ ఏవైతే ఇలాగా ఈ టైప్స్ అన్ని కూడా మనల్ని అడుగుతారనే ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి నేను ఏదో ఒక వీడియోలో మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా ఈ ఛానల్ పెట్టింది ఏంటంటే వర్కింగ్ ఎంప్లాయీస్కి చాలా మంది టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు ఫీల్డ్స్లో ఉండడం వల్ల కానీ లేకపోతే వాళ్ళ వర్క్లో ఉండడం వల్ల కానీ చదువుకోవడానికి టైం ఉంటుందా. కానీ మెయిన్ ఎగ్జామ్లో ఫోకస్ చేసే ఏరియాస్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఆ ఏరియాస్ని కూడా మనం చేయలేకపోతున్నాం. కాబట్టి
ఈ వీడియోస్ ద్వారా నేను అందరికీ కూడా అయితే స్టాండర్డ్ గా లేదా ఇంపార్టెంట్ గా అడుగుతున్నారో అవి మాత్రమే నేను ఫోకస్ చేసి ఇందులో ఈ వీడియోల ద్వారా మీకు చెప్తాను. అవి మీరు నోట్ చేసుకుని అప్పుడప్పుడు చూసుకున్నా సరిపోద్ది. అదే విధంగా ఏవైతే ఉన్నాయో అవి నేను ఒక రిటర్న్ ఫార్మాట్ లో ఉన్న పీడిఎఫ్ కూడా మీకు మాక్సిమం అందజేయడానికి ట్రై చేస్తాను. సో నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి నేను చాలా లిమిటెడ్ గా ఏంటి అనేది ఒక ఐడియా కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22 అనే ఛానల్ కి అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మనం కంటెంట్ అనేది కంపల్సరీగా ఇస్తాము. ఏదైతే కంటెంట్ క్లీన్ గా అలాగే మనకి వ్యాస్ట్ గా ఉండకుండా మరీ వేస్ట్ గా ఉండకుండా ఏదైతే అవసరమో అది మాత్రమే పెట్టి ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.